ఎన్నికల సమయానికి ఏపీ వెంటిలేటర్ పై ఉందని కేంద్రం ఆక్సిజన్ ఇవ్వడంతో బయటపడ్డామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. కేంద్ర మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రామ్ పనులు జరుగుతున్నాయని అన్నారు. మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ఏ గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్కు ఉంది. అది వాటర్లో కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేకపోతే క్రిటికల్ జంక్చర్లో ఫారెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు. మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, 2015 నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు, 2023 టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పర్సనల్గా కూడా చూశాను, అన్ని చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఉదుహుదు చూశాను, విజయవాడ ఫ్లడ్స్ చూశాను. ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం చేయలేని పనులన్నీ ఎన్డీఆర్కి చెప్తే ఒక క్రమశిక్షణతో ఒక సాహసోపేతంగా ఆ సమస్యలు పరిష్కారం చేసింది ఈ ఎన్డీఆర్ఎఫ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫాలోయింగ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్. Now he is emphasizing training program. He is creating dashboard. Personally, he is watching everything. I have seen so many home ministers, so many disaster management ministers. Today I am seeing very రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి కేంద్రం మూడింతలు ఆర్థిక సహాయం చేస్తోందని అన్నారు. विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं. ముందుగా ఎన్నికలు అయిన వెనువెంటనే మొట్టమొదటిసారిగా నేను ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరందరూ అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है. डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है. और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है. ఎప్పుడైనా సరే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ముందొచ్చి వారి సేవలను అందిస్తారు. కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. 2019వ సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని
ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి. और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना. 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी. ఈ రోజు మనం గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో, అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయామో, దాని గురించి మీరెవరూ చింతించవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నేతృత్వంలో 3 ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం. एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं. और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने ముఖ్యమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగాడంట. వీళ్ళు చెప్పారంట ఆయనకి బెంగళూరులో పాలసీలు ఉన్నాయండి, తాడేపల్లిలో పాలసీ ఉందండి, హైదరాబాద్లో ప్యాలెస్ ఉందండి, పులివెందుల్లో ప్యాలెస్లు ఉన్నాయండి. మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా. వీళ్ళు రాయటం మాత్రం ప్రచారం. ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుదాం. నాకు చిన్నప్పుడు ఒక కథ ఉండేది, ఆవు కథ అని. ఏ వ్యాసం చెప్పినా ఆ గురువు గారు ఆవు కథ రాసేవాడు. విమాన ప్రయాణం గురించి రాయమన్నారంట. విమాన ప్రయాణం చేస్తున్నాను, కిటికీ పక్క నుంచి కిందకు చూశాను, ఆవు కనపడింది, ఆవు తెల్లగా ఉన్నాను, ఆవు పాలించను. ఈ రకంగా ఆవు కథలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇవాళ అమిత్ షా గారు లాంటి వ్యక్తి వస్తే, హోంమంత్రి వస్తే, ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు అనేది నా అంశం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అమిత్ షా గారిని తీసుకెళ్లారు, బాగానే ఉంది. ఎక్కడ తీసుకెళ్లారండి? ఎవరిని తీసుకెళ్లారండి? మీరు మీ ఇంటికి తీసుకెళ్లారా? అసలు నిర్మాణం ఏంటి? లింగం లేని వారిదిగా మీ ఒక భాషలో ఒకసారి చెప్పింది అది లింగం లేని వారిది. రెండవది అది మనం ఎక్విజేషన్ లో తీసుకున్నాం అని రెండవది. పూలింగ్ లో అసలు ఎవరిదా ఇల్లు? ఒక అక్రమ కట్టడం, కరగట్టు దిగువన ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు హోంమంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాల్సింది, అయ్యా ఇది మేము కిట్ ప్రోకోలో కాజేశాం, ఓ భయ కూడా లేకోకుండా మొత్తం మింగేశాం, తండ్రి కొడుకులు ఇద్దరం కలిసి అక్కడే మేము ఈ మీకు విందిస్తున్నామని చెప్పుంటే బాగుండేది. అంతేకాదు మన గొడవలు వచ్చినప్పుడు అండి మొత్తం మా బెడ్లన్నీ తడిసిపోయినాయి, మా కింద ఫ్లోర్ అంతా తడిసిపోయింది, మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలోనే 5 అడుగుల నీరు ఎక్కింది, తల్లి లాంటి కృష్ణమ్మను ఆక్రమించుకొని అక్కడ మేము నివసిస్తున్నాము అని చెప్పవలసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి మాట్లాడారంట. అదేదో గుర్తొస్తుంది, మొన్న నాకు ఆయన పేరేంటి, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ అడుగుతున్నారు, ఏమండి మీరు విశాఖపట్నంలో కట్టినటువంటి బిల్డింగ్ ని ఏం చేస్తారు మీరు అని అడిగితే, ఏం చేయాలో మాకు అర్థం కాదు అన్నాడు. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వంతో కట్టించినటువంటి భూముల్ని కాదు బంగళాలని ఏం చేయాలో అర్థం కావట్లేదంట. నాకు సామెత గుర్తొచ్చింది, మోటోడికి ముగింపు ఇస్తే ఏం చేశాడు అట్లా ఉంది వారం. ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని, ప్రభుత్వ కట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ప్రభుత్వానికి ఇస్తే, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నాదం ఏదైతుందో దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో, ప్రైవేటైజేషన్ చేస్తారనే ఒక అంశం ఏదైతుందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి 11,000 కోట్ల రూపాయలు, సుమారు 11,000 కోట్ల రూపాయలని కేటాయింపు చేశాము, నిధులు ఇస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిపై పరిపరి
అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి, ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకు ఉన్నాయి. మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు, మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆయన చెప్పకనే చెప్పారు, ఇదేదో వేడినీళ్ళు చన్నీళ్ళలాగా ఉన్నదండి, కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతో మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటిజం చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. ఒకవేళ కాకపోతే నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా. దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా. చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకే మేధావులతో చర్చించాలని చెప్పి మా అధ్యక్షుడు మనం 3 రోజుల కింద చెప్పడం జరిగింది. ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, లేదు ప్రజా సంఘాలు కానీ, అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే దూపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి. కానీ నిన్న చూస్తే విశాఖపట్నానికి సంబంధించిన ప్రధాన నాయకులందరూ, ప్రతినిధులందరూ మరొక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి, అందులో కొద్ది సీనియర్ ప్రధాన నాయకులు కూడా ఉన్నారు. మరి ఇది ఎన్ని వేల కోట్ల డీల్ ఇద్దరికి? నా దగ్గర రుజువులు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్కి ఎంత ఇచ్చాడు, చంద్రబాబుకి ఎంత ఇచ్చాడు, ఇద్దరికి ఎంత ఇచ్చాడు, ఎలాగా చాలా మందిని మేనేజ్ చేస్తున్నాడు. కోర్టుల్లో లిస్టింగ్ అవ్వకుండా, లిస్ట్ అయితే హియరింగ్ అవ్వకుండా, హియరింగ్ అయితే ఆర్డర్లు రాకుండా కూడా మేము మేనేజ్ చేయగలమని గర్వంగా తిరుగుతున్నారు. చేయలేవు. అదానికి బుద్ధి చెప్పావా లేదా? 4 సంవత్సరాలు 5 ఆర్డర్లు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అమరణ నిరాహార దీక్ష చేసి ఏకంగా నేను మోదీకి, చంద్రబాబుకి, జగన్కి అందరికి వ్యతిరేకంగా పోరాడనా లేదా? విన్నవారు వినిట మాత్రమే అనుకోండి. మీకు భవిష్యత్తే లేదు ఈ దేశంలో. నా మాటలు విని ఒక్కొక్కరు 100,000 మంది ఆర్మీగా తయారవ్వకపోతే రాబోయే తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్ ఉన్న 3 పార్టీల్ని చిత్తుగా ఓడించకపోతే తెలంగాణ నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ కు నా సూటి ప్రశ్న, అవినీతి చక్రవర్తి లింగంనేని రమేష్ కు నీకు సంబంధం ఏంటి? మెగా కృష్ణారెడ్డితో రహస్య సమావేశాలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న మెగా కృష్ణారెడ్డి, లింగంనేని రమేష్లపై ఈడీ, సిబిఐ దర్యాప్తులు జరగాలి. 80,000 కోట్ల నదుల అనుసంధానం కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ పవన్ కళ్యాణ్ ఇంటి ముందు అమరణ నిరాహార దీక్ష చేపడతా. వాళ్ళకి గాని, డావోస్ లో గాని, ఎక్కడ గాని మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్ట్ ఇస్తే యూ విల్ ఫేస్ హెల్. I'm warning Chandrababu Naidu, Pavan Kalyan. Youth, I am asking all opposition parties to join me. I am requesting Honorable Prime Minister, my good friend Narendra Modi, and Honorable Home Minister who is having dinner with Chandrababu Naidu tonight. Tell Chandrababu Naidu, Amit ji, aaj bolo Chandrababu Naidu ko, ye Mega Krishna Reddy क्या चला रहा है, किसका कौन का फ्लाइट चल रहा है, कितना पॉलिटिशियंस को 1000 करोड़ दे रहा है,
सब मेरा पास हिसाब है, किताब है। आप लोग देश को चीट कर सकता है, भगवान को चीट नहीं कर सकता है। अच्छे से सुनो अमित शाह जी, आज तक मैं कभी भी आपको गाली नहीं देता हूं, मेरा अच्छा दोस्त है, फिर भी आज मैं बोल रहा हूं, चंद्रबाबू नायडू को बोलो, आज उनका घर पे आप डिनर कर रहे हैं ना, बोलो आंध्र प्रदेश 13 लाख करोड़ नुकसान हो गया, ये पॉलिटिशियन पूरा बर्बाद कर दिया।